జయ జయ శంకర హరహర శంకర. పరమాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి ప్రసాదం వల్ల ఒక పిల్లవాడు పెద్ద ప్రమాదం నుండి తప్పించుకొని బయటపడ్డాడు. అనూహ్యమైన రీతిలో జరిగినటువంటి ఆ సంఘటనను ఇప్పుడు మీకు వివరిస్తాను. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామివారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, చెన్నై పశ్చిమ మాంబలంకు చెందినటువంటి శ్రీ జయరామన్ పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తుడు. స్వామివారికి ఎంతో సేవ చేసుకునే భాగ్యాన్ని పొందినటువంటి వాడు. అతనొక్కడే కాదు, వారి కుటుంబం మొత్తం మహాస్వామి వారికి మరియు కామకోటి మఠానికి విధేయులు. పశ్చిమ మాంబలంలో ఉన్న శంకరమఠం భూమి విరాళం కోసం వీరు ఎంతగానో సహాయం చేశారు. ఒకసారి పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలోని సుబ్బనాయుడు ఖండ్రిగ అనే గ్రామంలో మకాం చేస్తూ ఉన్నారు. అప్పుడు జయరామన్ తన భార్య పట్టమ్మాల్, కుమార్తె నాగలక్ష్మి, అల్లుడు వాసుదేవన్, మనవడు చంద్రశేఖరంతో కలిసి మహాస్వామివారి దర్శనానికి వచ్చారు. మహాస్వామివారు ఆ పిల్లవాడు చంద్రశేఖరన్ను ప్రేమతో దగ్గరకు పిలిచి అతని వివరాలు, చదువు గురించి అడిగారు. స్వామివారు ఆ పిల్లవానికి బోలెడంత పటిక బెల్లం ముక్కలు ఇచ్చి, ఇది నీ వద్దనే జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పి ఆశీర్వదించారు. ఆ పిల్లవాడు చేతుల్లో ప్రసాదాన్ని గట్టిగా పట్టుకొని బయటకు వచ్చాడు. బయట పచ్చిక బయళ్ళు ఉండడంతో అందులో ఆడుకోవడం మొదలుపెట్టాడు. దగ్గరలోనే పెద్ద మెట్ల బావి ఉంది. ఆడుకుంటూ అజాగ్రత్తతో ఆ బావిలోనికి పడిపోయాడు పిల్లవాడు. అక్కడ బావి ఉన్నట్టు బయట వారికి ఎవరికీ కనబడదు. అసలే ఆ బావి ఎక్కువ నీళ్లతో ఉండి చాలా లోతుగా ఉంది. ఆ పిల్లవాడి తండ్రి వాసు పిల్లవాడి కోసం అంతా వెతుకుతూ బావి వద్దకు వచ్చాడు. బావిలోనికి వెళ్ళడానికి మెట్లు ఉండడం గమనించాడు. అక్కడే పిల్లవాడి చొక్కా మెట్ల వద్ద ఇరుక్కొని ఉండడం గమనించాడు. ఆత్రంగా మెట్లు దిగి ఏమిటా అని చూస్తే అది తన కుమారుడే. గట్టిగా అరుస్తూ పిల్లాన్ని పైకెత్తాడు. అక్కడున్న వారందరూ పరిగెత్తుకొని వచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్నటువంటి ఆ పిల్లవాన్ని పైకి తీసుకుని వచ్చి ఎడ్లబండి చక్రంపై పడుకోబెట్టి కడుపులో ఉన్న నీటిని బయటకు తీశారు. పిల్లవాడికి స్పృహ వచ్చిన వెంటనే పరమాచార్య స్వామి వారి వద్దకు తీసుకుని వెళ్ళి జరిగిన విషయం తెలిపారు. స్వామివారు ఆ పిల్లవాన్ని ఆశీర్వదించి, పిల్లవాని చేతిలో ఏముంది అని అడిగారు. అప్పుడు గమనించారందరూ పిల్లవాడి పిడికిలి మూసుకొని ఉండడం. స్వామివారు ఆశీర్వదించి ఇచ్చిన పటిక బెల్లం పిల్లవాని చేతిలో ఉండడం చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. పరమాచార్య స్వామివారి ప్రసాదం గురించిన మహిమను ఏమని వర్ణించగలం? ఆ పిల్లవానికి ఉన్న గండాన్ని స్వామివారు ప్రసాదంగా ఇచ్చిన పటిక బెల్లం తీసేసింది. ఆ తర్వాత ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై మంచి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ స్వామివారి ఆశీస్సుల వల్ల జీవితంలో స్థిరపడ్డాడు. సర్వం శ్రీ గురుదివచరణారవిందార్పణమస్తు. స్వస్తి.